ఈరోజు ఆదివారం అవ్యక్త బాప్దాద యొక్క మహావాక్యాలు 18/4/2021 రివైజ్ డేట్ 14/12/87। संगम युगी ब्राह्मण जीवन की 3 విశేషతాయి। సంగం యుగి బ్రాహ్మణ జీవితం యొక్క 3 విశేషతలు। संगम युगी ब्राह्मण जीवितम యొక్క 3 విశేషతలు। आज बाप दादा अपने सर्व सदा साथ रहने वाले सदा सहयोगी बन सेवा के साथी बन सेवा करने वाले और साथ चलने वाले श्रेष्ठ बच्चों को देख हर्षित हो रहे हैं। ఈ రోజు బాప్ దాదా తనతో పాటు సదా తోడుగా ఉండే పిల్లలందరినీ సదా సహయోగిగా తారే సేవలో సాత్విగా తారే సేవ చేసేటటువంటి వారు మరియు బాబా తోడుగా నడిచేటటువంటి ఇటువంటి శ్రేష్టమైన పిల్లలను చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు। साथ रहने वाले अर्थात सहज स्वतः योगी ఆత్మయి। తోడుగానే ఉండేవారు అంటేనే సహజంగా స్వతహాగా యోగి ఆత్మలు। सदा सेवा में सहयोगी साथी बन चलने वाले अर्थात ज्ञानी तो ఆత్మయే సచ్చే సేవాదారి। ఇలాంటి తోడుగా ఉండేవాళ్ళు సహజ యోగి ఆత్మలంటే ఎవరు? సదా సేవలో సహయోగిగా సాథిగా తారై నడిచేవారు అనగా జ్ఞానయుక్తాత్మలు సత్యమైన సేవాదారులు వారు। साथ चलने वाले अर्थात समान और संपन्न कर्मातीत ఆత్మయే। తోడుగా నడిచేవారు తోడుగా వెళ్ళేవారు బాబాతో అంటే సమానంగా మరియు సంపన్నంగా ఉండే కర్మాతీత ఆత్మలు వారు। बाप दादा सभी बच्चों में ये 3 विशेषताएं देख रहे हैं कि तीनों बातों में कहाँ तक संपूर्ण बने हैं। బాప్ దాదా పిల్లలలో ఈ 3 విశేషతలు చూస్తున్నారు। ఈ 3 విశేషతలలో 3 విషయాలలో ఎంతవరకు సంపూర్ణంగా తయారయ్యారు అని। संगम के श्रेष्ठ ब्राह्मण जीवन की विशेषताएं ये तीनों ही आवश्यक हैं। संगम युगంలో ఉండే శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు ఏవైతే ఈ 3 బాబా చెప్తున్నారో ఈ 3 కూడా అవసరమే బ్రాహ్మణ జీవితంలో। ఏంటవి? योगी तो आत्मा, ज्ञानी तो आत्मा और बाप समान कर्मातीत आत्मा। इन तीनों में से अगर एक भी विशेषता में कमी है तो ब्राह्मण जीवन की विशेषताओं के अनुभवी ना बनना अर्थात संपूर्ण ब्राह्मण जीवन का सुख व प्राप्तियों से वंचित रहना है। क्योंकि बाप दादा सभी बच्चों को संपूर्ण वरदान देते हैं। ऐसे नहीं कि यथाशक्ति योगी भव व यथाशक्ति ज्ञानी तो आत्मा भव ऐसे वरदान नहीं देते हैं। 3 విశేషతలేంటి? యోగయుక్త ఆత్మ, జ్ఞానయుక్త ఆత్మ మరియు బాప్ సమాన్ కర్మాతీత ఆత్మ। ఈ మూడింటిలో ఒకవేళ ఏ ఒక్క విశేషత తక్కువగా ఉన్న మనలో బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతల్లో అనుభవిగా తయారవ్వలేదు అంటారు। అనగా సంపూర్ణ బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము ఈ జీవితం యొక్క సుఖము లేదా బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తుల నుండి వంచితులుగా ఉండిపోతున్నారు, వంచితులై ఉన్నారు అని అర్థము। ఏ ఒక్క విశేషత తక్కువ ఉన్నా బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తులు ఏవైతే మనం పొందాలో బాబా పిల్లలై కూడా ఆ ప్రాప్తులు పూర్తిగా పొందలేకపోతున్నాము అని అర్థం వంచితులు కావడం అంటే। ఎందుకంటే బాప్ దాదా అయితే ఎవరిని కూడా వంచితులుగా చెయ్యట్లేదు కదా, పిల్లలందరికీ కూడా సంపూర్ణంగా తయారయ్యే వరదానమే ఇస్తున్నారు। అంతేకాని యథాశక్తి యోగి భవ అని ఎవరికైనా చెప్పారా? నీ శక్తి ఎంత ఉందో అంతే యోగి కావాలి నువ్వు,
యథాశక్తి జ్ఞానిత్వాత్మ భవ అంటే నీకెంత శక్తి ఉందో అంతే జ్ఞానిత్వాత్మగా కా నువ్వు అని ఇలా వరదానాలు ఇవ్వరు బాబా. మీ శక్తికి మించి పురుషార్థం చేసి తయారవ్వండి అనే వరదానం ఇస్తూ ఉంటారు. साथ साथ संगम युग जो सारे कल्प में विशेष युग है, इस युग अर्थात समय को भी वरदानी समय कहा जाता है, क्योंकि वरदाता बाप वरदान बांटने इस समय ही आते हैं. దాంతో పాటు సంగమ యుగం మొత్తం కల్పంలో విశేషమైన యుగమైంది. ఈ యుగము అంటే ఈ సమయానికి కూడా వరదాని సమయం అని చెప్తాం మనం. ఎందుకంటే వరదాత బాబా వరదానాలు పంచటానికి ఈ సమయంలోనే వస్తున్నారు. वरदाता के आने कारण समय भी वरदानी हो गया. వరదాత అయిన బాబా వచ్చే కారణంగా ఈ సంగమ సమయం కూడా వరదాని సమయం అయిపోయింది కదా. ఈ సమయకు ఏ వరదాన్ హే सर्व प्राप्तियों में भी संपूर्ण प्राप्तियों का यही समय है. వరదానాలు పొందేటటువంటి వరదాత వచ్చే సమయము ఈ సమయానికి వరదానం ఉంది. ఇంకా సర్వ ప్రాప్తులలో కూడా సంపూర్ణ ప్రాప్తుల్ని పొందే సమయం కూడా ఇదే. संपूर्ण स्थिति को प्राप्त करने का भी यही वरदानी समय है. సంపూర్ణ స్థితిని పొందటానికి కూడా इदे वरदानी समय. और सारे कल्प में कर्मानुसार प्रारब्ध प्राप्त करते और जैसा कर्म वैसा फल स्वतः प्राप्त होता रहता है. लेकिन इस वरदानी समय पर एक कदम आपका कर्म और पदम गुना बाप द्वारा मदद के रूप में सहज प्राप्त होता है. మొత్తం కల్పంలోని కర్మ అనుసారం ప్రారంధాన్ని పొందుతాం. ఈ యుగం తప్ప వేరే యుగాలలో అంతా మనం చేసే కర్మ ఎటువంటిది ఉంటుందో అలాంటి ఫలాన్ని పొందుతూ వస్తాం. కానీ సంగమ యుగము అనే ఈ వరదాని సమయంలో మాత్రం ఒక అడుగు మీరు మంచి కర్మ చేస్తే 16 రెట్లు బాప్ దాదా ద్వారా సహయోగము సహజంగా లభిస్తూ ఉంటుంది. सतयुग में एक का पदम गुना प्राप्त नहीं होता, लेकिन अभी प्राप्त हुए प्रारब्ध के रूप में भोगने के अधिकारी बनते हो. సత్యయుగంలో ఒకటికి 16 రెట్లనే ప్రాప్తి ఉండదు. కానీ ఇప్పుడు ప్రాలబ్ధం రూపంలో ఇప్పుడు చేసే ప్రాప్తి ప్రాలబ్ధ రూపంలో అనుభవించే అధికారి అయి ఉంటారు సత్యయుగంలో. అక్కడ చేసే కర్మకు 16 రెట్లు ప్రాప్తి జమ కాదు. सतयुग में एक का पदम गुना प्राप्त नहीं होता, लेकिन अभी प्राप्त हुए प्रारब्ध के रूप में भोगने के अधिकारी बनते हो. सिर्फ जमा किया हुआ खाते हुए नीचे आते जाते कला कम होती जाती है. एक युग पूरा होने से कला भी 16 कला से 14 हो जाती है ना. लेकिन संपूर्ण स्थिति किस समय की जो 16 कला संपूर्ण बने वो प्राप्ति का समय ये संगम युग का है. సత్యయుగం అంటే కేవలం ముందు జన్మలో సంగమ యుగంలో జమ చేసుకుని తెచ్చుకున్నటువంటి ఖాతాను మనము తింటూ అది తగ్గిపోతూ కిందకి దిగుతూ వస్తాం. కళలు తగ్గిపోతాయి. ఒక యుగము పూర్తయ్యేటప్పటికీ 16 కళల నుండి 14 కళల్లోకి వచ్చేస్తున్నాం అన్నమాట. కానీ సంపూర్ణ ప్రాప్తి అనేది ఏ సమయంలోని పొందుతున్నాం? 16 కళల సంపూర్ణంగా తయారవడం సంగమ యుగం యొక్క ప్రాప్తి ఇది. ఇంకే యుగంలో పొందటం లేదు. इस समय में बाप खुले दिल से सर्व प्राप्तियों के भंडार वरदान के रूप में, वर्षे के रूप में और पढ़ाई के फल स्वरूप प्राप्ति के रूप में तीनों ही संबंध से 3 रूप में विशेष खुले भंडार भरपूर भंडार बच्चों के आगे रखते हैं. ఈ సమయంలో బాబా తెరిచి ఉన్న హృదయంతో సర్వ ప్రాప్తుల యొక్క భండార్ తన దగ్గర ఉన్న సర్వ ప్రాప్తుల యొక్క భండార్ మన పట్ల వరదాన రూపంలో వారసత్వ రూపంలోని మరియు చదువు యొక్క ఫలస్వరూపంగా ప్రాప్తి రూపంలోని 3 సంబంధాలతో 3 రూపాలు. గురు రూపంలో వరదానాలు, తండ్రి రూపంలో వారసత్వం, టీచర్ రూపంలో మనము బాబా నుండి ఎంత శ్రద్ధ పెట్టి చదువుతున్నామో దానికి తగిన ఫల రూపంలో ప్రాప్తి
ప్రాప్తి. ఇలా 3 సంబంధాలతో 3 రూపాలలో విశేషంగా బండారు తెరిచి నిండుగా ఉండే బండారు పిల్లలు ఎదురుగా ఉంచుతున్నారు సంగమయుగంలో. జిतना उतना का हिसाब नहीं रखते, एक का పదం గున్నాక హిసాబ్ రక్తే. ఇంకా సంగమయుగ విశేషత ఏంటో తెలుసా? మీరు ఎంత చేస్తే అంత అని లెక్క ఉంచటం లేదు బాబా. ఎంత చేస్తే అంత అనేది కాదు. మీరు ఒక్కటి చేస్తే దానికి 16 రెట్లు అనే లెక్క ఇస్తూ ఉన్నారు బాబా ఇక్కడ. सिर्फ अपना पुरुषार्थ किया और प्रारब्ध पाई ऐसा नहीं कहते, लेकिन रहम दिल बन, दाता बन, विदाता बन, सर्व संबंधी बन, स्वयं हर सेकंड मददगार बनते हैं. కేవలం మీరెంత పురుషార్థం చేశారంత ప్రాప్తి పొందేను అని చెప్పటం లేదు బాబా. కానీ దయాహృదయుడిగాయ, దాతగాయ, విదాతగాయ, సర్వసంబంధిగా తయారై స్వయం ప్రతి సెకండ్ सहयोगीగా తయారవుతున్నారు. एक सेकंड की हिम्मत और अनेक वर्षों के समान मेहनत की मदद के रूप में सदा सहयोगी बनते हैं, क्योंकि जानते हैं कि अनेक जन्म की भटकी हुई निर्बल आत्माएं ही थकी हुई है, इसलिए इतने तक सहयोग देते हैं, मददगार बनते हैं. ఒక సెకండ్ మీరు సాహసం చూపిస్తే అనేక సంవత్సరాల సమానం పురుషార్థం. అంటే మీరు ఒక సెకండ్ చేసే పురుషార్థము అనేక సంవత్సరాల పురుషార్థంతో సమానంగా భావించి బాబా అటువంటి శ్రమ మీరు చేస్తున్నారని భావించి దానికి సహయోగ రూపంలో సదా సహయోగిగా తయారైపోతున్నారు బాబా. అది కేవలం సంగమయుగంలోనే ఇలాంటి లిఫ్ట్ ఉంది మనకి. ఎందుకంటే బాబాకి ఇది తెలుసు కదా, అనేక జన్మలు తిరిగి తిరిగి ఉన్న నిర్బల ఆత్మలు పాపం పిల్లలు అలసిపోయి ఉన్నారు అని, అందుకే ఇంతలా సహయోగం ఇవ్వడానికి తయారవుతున్నారు బాబా. स्वयं आप ऑफर करते कि सर्व प्रकार का बोझ बाप को दे दो, बोझ उठाने की ఆఫర్ करते हैं. బాబా అంత దయ మన పైన ఉంటుంది కాబట్టి స్వయం ఆయన అవకాశం ఇస్తున్నారు అన్ని రకాల బరువు బాబాకు ఇచ్చేయండి అని. బరువులు తీసుకోవటానికి రెడీ అవుతున్నారు మనందరి బరువులు. భాగ్య విధాత బన్, नॉलेजफुल बनाए, श्रेष्ठ कर्मों का ज्ञान स्पष्ट समझाए, भाग्य की लकीर खींचने का कलम आपके हाथ में देते हैं. భాగ్య విధాతగా తయారై జ్ఞానసాగరులుగా తయారు చేసి పిల్లలను శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానం స్పష్టంగా అర్థం చేయించి భాగ్య రేఖలు గీసుకునేటటువంటి కళ్ళము మన చేతిలో పెడుతున్నారు సంగమయుగంలో. భాగ్య కి లకీర్ జితని లంబీ ఖీంచనే చాహో ఉతనా ఖీంచ్ లో. మన చేతిలో కర్మల జ్ఞానం ఇచ్చి జ్ఞానం అంతా ఇచ్చి కలం మన చేతిలో పెట్టేస్తారు. భాగ్యరేఖ కర్మ చెయ్యండి, మంచి కర్మ, మంచి భావాలు, మంచి మాటలు ఆచరించండి, మంచి అనేది శ్రేష్ఠ కర్మలు అంటే ఏంటనేది కూడా రోజు బాబా మనకు చెప్తూ ఉన్నారు. కలము మన చేతిలో పెట్టి భాగ్యరేఖ ఇప్పుడు ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత గీసుకోండి, మీ చేతిలోనే పెట్టేస్తాను అని చెప్తున్నారు బాబా. सर्व कुले खजानों की चाबी आपके हाथ में दी है, और चाबी भी कितनी सहज है. తెరచి ఉన్న ఖజానాల యొక్క తాళపు చెవి మీ చేతిలోనే పెట్టేస్తాను, ఎంత కావాలంటే అంత తీసుకోండి ఖజానాలు అని. మరి తాళం చెవి కూడా ఎంత సహజమైంది ఇచ్చాను అని చెప్తున్నారు బాబా. అగర్ మాయకి తుఫాన్ ఆతి బి హే తో ఛత్ర చయబన్ సదా సేఫ్ బి రఖతే హే. ఒకవైపు కలం మన చేతిలో పెట్టారు, భాగ్యరేఖలు ఎంత కావాలంటే అంత గీసుకోండి. ఒకవైపు తాళం చెవి మన చేతికి ఇచ్చేస్తారు, ఏది ఎంత కావాలో అంత పొందండి, దాచుకోండి, అంటే జమ చేసుకోండి అని. ఇంకొక వైపు మాయ తుఫాన్లు మనకు వస్తున్నా సంపాదించుకోవటంలో పురుషార్థం చేయడంలో ఛత్ర ఛాయగా తయారై సదా సేఫ్గా కూడా ఉంచుతున్నారు పిల్లల్ని బాబా. కరెక్ట్గా
మనం శ్రేష్ట కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఛత్ర ఛాయ సేఫ్గా కూడా ఉంచుతున్నారు. జహా ఛత్ర ఛాయ హై వహా తుఫాన్ క్యా కరేగా. ఎక్కడైతే బాబా యొక్క ఛత్ర ఛాయ ఉంటుందో అక్కడ ఈ మాయా తుఫాన్లు కూడా ఏం చేస్తాయి, ఏం చేయగలవు. सेवादारी भी बनाते लेकिन साथ साथ बुद्धिमानों की बुद्धि बन आत्माओं को टच भी करते, जिससे नाम बच्चों का काम बाप का सहज हो जाता है. సేవాదారిగా కూడా తయారు చేస్తున్నారు, పిల్లల్ని ముందుంచుతున్నారు. సేవాదారి అని సేవ చేసేవాళ్ళుగా మనం కనిపించేలాగా. కానీ దాంతో పాటు బుద్ధివంతులకే బుద్ధి ఇచ్చేవాడే బాబా ఆత్మలకి టచింగ్ ఇచ్చి సేవ ఆయనే చేసేస్తున్నారు మనల్ని ముందుంచి. దాని వలన పేరు పిల్లలది వస్తుంది, పని బాబాది సహజంగా అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, మనమే చేసాం, మన వల్లనే జరిగింది. इतना लाड और प्यार से लाडले बनाए पालना करते जो सदा अनेक झूलों में झुलाते रहते, पांव नीचे नहीं रखने देते. ఎంత ప్రేమతో అల్లారు ముద్దు పిల్లలు అని ఎంత ప్రేమతో, ఎంత మురిపం చూపిస్తూ పాలన ఇస్తున్నారు. సదా అనేక ఊయలలో ఊపుతూ ఉన్నారు పిల్లల్ని, అనేక ప్రాప్తులనే ఊయల్లో. అడుగు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు పిల్లలను. అంటే మామూలు అడుగు కాదు, బుద్ధి ద్వారా. कभी खुशी के झूले में, कभी सुख के झूले में, कभी बाप की गोदी के झूले में, आनंद प्रेम शांति के झूले में झूलते रहो. झूलना अर्थात मौज मनाना. ये सर्व प्राप्तियां इस वरदानी समय की विशेषता है. అప్పుడప్పుడు ఆనందం అనే ఊయలలో, అప్పుడప్పుడు సుఖం యొక్క ఊయల్లో, అప్పుడప్పుడు బాబా వడి అనే ఊయలలో, ఆనందము ప్రేమ శాంతి అనే ఊయలలో ఊగుతూ ఉండండి. ఊగడము అంటేనే మౌజు జరుపుకోవడం ఈ బ్రాహ్మణ జీవితంలో. ఈ సర్వ ప్రాప్తులు ఈ వరదాని సమయం యొక్క విశేషత ఉన్నాయని చెప్తున్నారు బాబా. इस समय वरदाता विदाता होने के कारण बाप और सर्व संबंध निभाने के कारण बाप रहम दिल है. ఈ సమయంలో వరదాత విదాత అయి ఉన్న కారణంగా తండ్రి మరియు సర్వ సంబంధాలు బాబాతో నిభాయిస్తున్న కారణంగా బాబా దయాహృదయుడిగా ఉంటున్నారు. संगम लो एक का पदम देने की विधि इस समय की है. अंत में हिसाब किताब चुकता करने वाले अपने साथी से काम लेंगे. साथी कौन है जानते हो ना. ఒకటికి 10 రెట్లు విధి ఈ సమయంలోనే ఉంటుంది. ఒకటి చెయ్యండి 10 రెట్లు ప్రాప్తి అనేది సంగమయుగంలోనే. ఆఖరిలో ఎవరైతే లెక్కాచారం సమాప్తి చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారో अपने साथी से काम लेंगे. साथी कौन है जानते हो ना. फिर ये एक का पदम गुना का हिसाब समाप्त हो जाएगा. अभी रहम दिल है, फिर हिसाब किताब शुरू होगा. इस समय तो माफ भी कर देते, कड़ी भूल को भी माफ कर और ही मददगार बन आगे उड़ाते. सिर्फ दिल से महसूस करना अर्थात माफ होना. బాబా చెప్తున్నారు, ఆఖరిలో లెక్కాచారం సమాప్తి చేసుకునేటటువంటి వారు తమ సాతితో పని తీసుకుంటారు. సాతి ఎవరు తెలుసు కదా, బాబా. బాబాను ఉపయోగించుకుంటారు. ఒకటికి 10 రెట్ల హెల్ప్ అనే లెక్క అయితే తర్వాత సమాప్తి అయిపోతుంది, ఇప్పుడు కానీ తీసుకోకపోతే. ఇప్పుడు దయాహృదయుడిగా అయి మనకు బాబా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సమయంలో క్షమ కూడా, మన ఏదైనా కఠినమైన పొరపాట్లు చేసినా కూడా రియలైజ్ అయ్యి ఇది నాదే తప్పు అని అనుకుంటే అది క్షమిస్తూ సహయోగి ముందుకి ఎగిరించటానికి రెడీగా ఉన్నారు బాబా. తర్వాత రోజుల్లో లెక్కాచారం మొదలైపోతుంది. ఒప్పుకోరు మనం క్షమాపణ అడిగినా కూడా. ఇప్పుడు మాత్రం అవకాశం ఇచ్చారు, మీరు హృదయం నుండి రియలైజ్ అయితే क्षमापण दొరుకుతుంది बाबा నుండి. जैसे दुनिया वाले माफी लेते, यहाँ उस रीति से माफी नहीं लेनी होती.
మేసుస్తకి విధి మాఫీ హే. ప్రపంచంలో వాళ్ళు క్షమించండి క్షమించండి అనే మాటకి అంటారే, అలాగే ఇక్కడ పనికి రాదు. లోపల నుండి రియలైజ్ అవ్వాలి. అప్పుడే క్షమాపణ అనేది దొరుకుతుంది బాబా నుండి. తో దిల్ సే మేసెస్ కర్నా, किसके कहने से या समय पर चलाने के लक्ष्य से ये माफी मंजूर नहीं होती है. హృదయం నుండి ఇది నా తప్పు అని రియలైజ్ అవ్వడం అది వేరు. ఎవరైనా చెప్పితే ఇది మీరు తప్పు ఇలా అని అని చెప్పినప్పుడు మనం రియలైజ్ అవ్వడం, లేదా సమయానికి మనము మన సమస్య తీరడానికి మనం మనల్ని మనం నడిపించుకోవటానికి పరిస్థితి అనుసారం ఆ లక్ష్యంతో రియలైజ్ అవ్వడం వేరు. అటువంటి రియలైజేషన్ని కూడా బాబా ఒప్పుకోరంట. कई बच्चे चतुर भी होते, वातावरण देखते तो कहते अभी तो महसूस कर लो, माफी ले लो, आगे देखेंगे. लेकिन बाप भी नॉलेजफुल है, जानते हैं, फिर मुस्कुराते छोड़ देते, लेकिन माफी मंजूर नहीं करते. ఎందుకంటే కొంతమంది పిల్లలు చతురత్వాన్ని కూడా ఉపయోగిస్తున్నారు, వాతావరణాన్ని చూసి అప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికైతే రియలైజ్ చేసేసుకుందాము, ఒప్పేసుకుందాము, క్షమాపణ అడిగేద్దాము బాబాతోని, ముందు పరిస్థితి తర్వాత చూద్దాంలే. కాదు, బాబా కూడా జ్ఞానసాగరుడు, అతనికి తెలుసు మీ హృదయం నుండి ఏముంది అనేది. అటువంటి పిల్లల్ని చూసినప్పుడు బాబా ఒక చిరునవ్వు నవ్వి వదిలేస్తున్నారు. కానీ మీరు అడిగేటటువంటి క్షమాపణ బాబా మంజూరీ చేయడం లేదు. बिना विधि के सिद्धि तो नहीं मिलेगी ना. विधि एक कदम की है और सिद्धि पदम कदम जितनी होगी. విధి లేకుండా సిద్ధి దొరకదు కదా అని చెప్తున్నారు బాబా. ఒక అడుగు విధి, సిద్ధి పద్మ అడుగులు దొరుకుతుంది. ఒక అడుగు విధి కరెక్ట్గా మనం ఉపయోగిస్తే. బాబా అంటే విధి అంటే ఇప్పుడు ఉదాహరణకు రియలైజ్ అవ్వడము, మనము పశ్చాత్తాపం చెందడము అనేది, దానిలో కూడా తేడాలు బాబా చెప్తున్నారు కదా. అందులో బాబా ఏదైతే విధితో ఆశిస్తున్నారో ఏ పద్ధతిలో, ఆ విధంగా మనము రియలైజ్ అయినప్పుడే, పశ్చాత్తాపం చెందినప్పుడే పద్మారెట్ల సిద్ధి అనేది దొరుకుతుంది. అలా ఉదాహరణకు అది ఒకటి, కానీ ప్రతి విషయంలో కూడా విధి ఒక అడుగు, సిద్ధి పద్మ అడుగులు. కరెక్ట్గా మనం విధిని ఉపయోగిస్తే, విధి అంటేనే కరెక్ట్గా వెళ్ళేదాన్ని విధి అంటారు. लेकिन एक कदम के विधि तो यथार्थ होना, तो इस समय की विशेषता कितनी है, वह वरदानी समय कैसे है, ये सुनाయం. కానీ ఒక అడుగు యొక్క విధి యథార్థమైనది బాబా మన ఎదురుగా పెట్టారు కదా. ఒక అడుగు మీరు వేయండి, 1000 రెట్లు బాబా సహయోగం. కాబట్టి ఈ సమయం యొక్క విశేషత ఎంత గొప్పది ఉంది. వరదాని సమయం ఎలా తయారై ఉంది వినిపించారు కదా బాబా. वरदानी समय पर भी वरदान नहीं लेंगे तो और किस समय लेंगे. समय समाप्त हुआ और समय प्रमाण यह समय की विशेषताएं भी सब समाप्त हो जाएगी. इसलिए जो करना है, जो लेना है, जो बनाना है, वो अब वरदान के रूप में बाप की मदद के समय में कर लो, बना लो. फिर ये डायमंड चांस मिल नहीं सकती. వరదానే సమయంలో వరదానాలు తీసుకోకపోతే ఇంకే సమయంలో తీసుకుంటారు అంటున్నారు బాబా. సంగమయుగం దాటిపోయాక, సమయం సమాప్తి అయిపోయాక తీసుకోవటానికి అవ్వదు కదా. సమయానుసారం ఈ సమయం యొక్క విశేషతలు కూడా అన్ని సమాప్తి అయిపోతాయి, ఇంకా సమయం పూర్తయిపోతాయి. అందువలన ఏది చేయాలనుకున్నారో, ఏది తీసుకోవాలనుకున్నారో, ఎలా తయారవ్వాలనుకున్నారో, ఇప్పుడు వరదాన రూపంలో బాబా యొక్క సహయోగ సమయంలో సమయానుసారం తీసుకోండి, ప్రాప్తిని తయారు చేసుకోండి. తర్వాత ఈ డైమండ్ ఛాన్స్ మీకు దొరకదు అని చెప్తున్నారు బాబా. समय की विशेषताएं तो सुनी. समय की विशेषताओं के आधार पर ब्राह्मण जीवन की जो 3 विशेषताएं बताई हैं, ये तीनों में संपूर्ण बनो. సమయం యొక్క విశేషత అంటే సంగమ యుగం యొక్క ప్రాప్తుల్ని ఆధారంగా తీసుకుని బ్రాహ్మణ జీవిత యొక్క 3 విశేషతలు ఏవైతే బాబా చెప్పారో, యోగియుక్తాత్మ, జ్ఞానియుక్తాత్మ, కర్మాతీతాత్మగా కావడం,
ఈ మూడింటిలో సంపూర్ణంగా తయారవ్వండి సంగమయుగం యొక్క లాభాన్ని ఉపయోగించుకొని. आप लोगों का विशेष स्लोगन भी यही है, योगी बनो पवित्र बनो, ज्ञानी बनो कर्मातीत बनो. जब साथ चलना ही है तो सदा साथ रहने वाले ही साथ चलेंगे. మీ యొక్క విశేషమైన స్లోగన్ కూడా ఇదే, యోగిగా తయారవ్వండి, పవిత్రంగా తయారవ్వండి, జ్ఞానిగా తయారవ్వండి, కర్మాతీతంగా తయారవ్వండి. ఎప్పుడైతే బాబా తోడుగా వెళ్ళాల్సింది అని పెట్టుకున్నామో, మరి సదా తోడు ఉండేవారే తోడుగా వెళ్తారు కదా. ఉమ్, మరి బాబా చెప్పినట్టు తయారవ్వాల్సి ఉంటుంది. जो साथ नहीं रहते वो साथ चलेंगे कैसे, समय पर तैयार ही नहीं होंगे साथ चलने के लिए, क्योंकि बाप समान बनना आता तैयार होना है. ఎవరైతే బాబా తోడులో ఉండరో వాళ్ళు తోడుగా ఎలా వెళ్ళగలరు? సమయానికి తయారుగానే లేకపోతే తోడుగా వెళ్ళడం కోసం ఎలా వెళ్ళగలరు? సమయానికి తయారవడం అంటే బాప్ సమానంగా తయారవడము అని చెప్తున్నారు బాబా. జ్ఞానిగా, కర్మాతీతంగా, పూర్తి పవిత్రంగా. समानता ही हाथ और साथ है, नहीं तो क्या होगा? आगे वालों को देखते पीछे पीछे आते रहे तो ये साथी नहीं हुए. సమానతయే బాబా చెయ్యి మరియు బాబా తోడు అన్నమాట మనకు. లేకపోతే ఏమవుతుంది? ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు బాబాతో, వాళ్ళని చూస్తూ మనం వెనుక వెనుక నడవడం, ఇది సాత్విగా అయినట్టు లెక్క కాదు కదా. సాతితో సాత్ చలేంగే, సాతి కావడము అంటే బాబా తోడుగా చేపట్టుకొని నడిచి వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు. అంటే అంత సమానత రావాలి మనకు. बहुत काल का साथ रहना, साथी बन सहयोगी बनना, ये बहुत काल का संस्कार ही साथी बने साथ ले जाएगा. దానికోసం ఏం చేయాలి? చాలా కాలం నుండి బాబా తోడులో ఉండడము, బాబాతో సాతిగా తయారై సహయోగిగా తయారవ్వడము, ఈ చాలా కాలం యొక్క సంస్కారమే మనల్ని బాబాతో సాతిగా తయారు చేసి తోడుగా తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు బాబా. अभी भी साथ नहीं रहते, इससे सिद्ध है कि दूर रहते, तो दूर रहने का संस्कार साथ चलने के समय भी दूरी का अनुभव कराएगा. इसलिए अभी से तीनों ही विशेषताएं చెక్ करो. ఇప్పుడు కూడా తోడుగా ఉండడం లేదు అంటే దీని ద్వారా నిరూపణ ఏంటి? దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండే సంస్కారం తోడుగా వెళ్ళే సమయంలో కూడా దూరం యొక్క అనుభవమే చేయిస్తుంది మిమ్మల్ని. ఇప్పటి వరకు బాబా తోడు నిరంతరం తీసుకోవటం లేదు అంటే, అనుభవం చేయడం లేదు అంటే, ఆఖరి సమయంలో కూడా బాబా నుండి దూరాన్ని అనుభవం చేయిస్తుంది. అందువలన ఇప్పటి నుండి ఈ 3 విశేషతలు చెక్ చేసుకోండి. సదా సాత్‌లో బాబా తోడుగా సదా ఉండడం అంటే ఈ 3 విశేషతలే చెప్తున్నారనమాట. యోగి తు ఆత్మ, జ్ఞాని తు ఆత్మ, కర్మాతీత ఆత్మగా తయారయ్యే పురుషార్థంలో ఉండడం, అలా తయారవ్వడం. అప్పుడే సదా తోడు ఉండగలం బాబాతో. సదా బాప్‌కే సాథీ బన్ సేవ కరో. ఈ విధంగా సదా బాబాకు సాథీగా తయారై ఉంటూ సేవ చెయ్యండి. करावनहार बाप निमित्त करनहार मैं हूं तो कभी भी सेवा हलचल में नहीं लाएगी. చేయించేవాడు బాబా, నిమిత్త మాత్రంగా నేను చేస్తున్నాను, నాదేమీ లేదు, అంతా బాబాదే అనే భావనతో మనం సేవ చేస్తే ఎప్పుడు కూడా సేవ అలజడిలో తీసుకుని రాదు. जहाँ अकेले हो तो मैंपन में आते हो, तो फिर माया बिल्ली म्याऊं म्याऊं करती. आप मैं करते, वो कहती मैं आऊं. माया को बिल्ली कहते हो ना, तो साथीपन सेवा करो. कर्मातीत बनने की भी परिभाषा बड़ी गोही है, वो फिर सुनाएंगे. బాబా చెప్తున్నారు, కానీ మనము చేయించేవాడు బాబా అనేది మర్చిపోయి ఒంటరి అయిపోతే, నేను అనే భావనలో వచ్చేస్తే మాయ పిల్లి కూడా మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. అంటే నేను రానా, నేను రానా అని, మ్యావ్ మ్యావ్ మయావు మయావు, నేను రానా, నేను రానా అని అది కూడా అరుచుకుంటూ వస్తుంది అని చెప్తున్నారు బాబా. మై అంటే అది మయావు మ్యావ్ అంటది. మాయా పిల్లి అని మనం చెప్పుకుంటూ ఉంటాం గదా. అందుకే బాబా దాన్ని స్పష్టంగా వర్ణిస్తున్నారు, పిల్లి రూపంలో ఏం చేస్తుందని. కాబట్టి సాత్విగా తయారై సేవ చేయండి. कर्मातीत बनने की भी परिभाषा बड़ी हुई है, वो फिर सुनाएंगे.
కర్మాతీతంగా తయారవ్వడం అంటే ఏంటి? దాని పరిభాష కూడా చాలా గుహ్యమైంది ఉంది. అది ఎప్పుడైనా వినిపిస్తానులెండి మీకు అని చెప్తున్నారు బాబా. सिर्फ ये 3 बातें चेक करना और समय की विशेषताओं का लाभ कहाँ तक प्राप्त किया है। क्योंकि इस समय का महत्व जानना अर्थात महान बनना। स्वयं को जानना, बाप को जानना जितना ये महत्व का है वैसे समय को जानना भी आवश्यक है। तो समझा क्या करना है? ఈ రోజు ఈ 3 విశేషతలు చెక్ చేసుకోండి మీ స్వయంలోని. హ్మ్. యోగి, జ్ఞాని, కర్మాతీతాత్మగా తయారవ్వడం. సమయం యొక్క విశేషతల నుండి లాభం ఎంతవరకు పొందారు అనేది కూడా చూసుకుంటూ ఉండండి. సంగమ సమయం యొక్క లాభాన్ని నేను ఎంత పొందుతున్నాను, ఉపయోగించుకుంటున్నాను. నేను ఎందుకంటే సమయం యొక్క మహత్వం తెలుసుకోవడము అంటే మహాన్‌గా తయారవ్వడము. స్వయాన్ని తెలుసుకోవడం, బాబాను తెలుసుకోవడం దీనికి ఎంత మహత్వం ఉందో, అలాగే సమయాన్ని తెలుసుకోవడం అనేది కూడా అవసరమే అని చెప్తున్నారు బాబా. కాబట్టి అర్థమైందా ఏం చెయ్యాలి అనేది? बाप दादा बाइट रिजल्ट्स नावे इससे पहले अपनी रिजल्ट अपने आप निकालो क्योंकि बाप दादा ने रिजल्ट एनोस कर ली तो रिजल्ट को सुन सोचेंगे कि अब तो एनोस हो गया अब क्या करेंगे अब जो हूँ जैसी हूँ ठीक हूँ इसलिए फिर भी बाप दादा कहते ये चेक करो ये चेक करो बाप दादा కూర్చొని రిజల్ట్ వినిపించాలా ఏం చెయ్యాలి ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆ రిజల్ట్ వినిపించడానికి ముందే మీకు మీరే చెకింగ్ చేసుకొని ముందు రిజల్ట్ తీయండి చూసుకోండి ఎందుకంటే బాప్ దాదా రిజల్ట్ ఎన్నోస్ చేసేసినట్లయితే రిజల్ట్ విని ఆలోచిస్తారు మీరు ఇప్పుడు ఎన్నోస్ అయిపోయింది కదా నా రిజల్ట్ ఇప్పుడు ఏం చేస్తాను ఉం? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఏమి ఉన్నానో అదే ఇంకా సరే అని అనుకోవాల్సి వస్తుంది అందుకే బాబ్దాదా రిజల్ట్ వినిపించడానికి ముందే బాబా ఏం చెప్తున్నారు చెక్ చేసుకోండి మీకు మీరే ఎలాగైతే స్టూడెంట్స్ కూడా స్కూల్కి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా రిజల్ట్ చెప్తారులే పైనుండి మనకి రిజల్ట్ వస్తుంది అని ఎదురు చూసుకొని ఉంటే ఫైనల్ రిజల్ట్లో ఫెయిల్ అయిపోతే ఇంకేం చేయలేరు కదా దానికి ముందు వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంతవరకు నేను ప్రిపేర్డ్గా ఉన్నాను సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నాను దేనిలో నేను తక్కువగా ఉన్నాను చూసుకుని దాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే సేమ్ ఇక్కడ కూడాను బాబా చెప్తారు నా రిజల్ట్ అని ఎదురు చూడడం కాకుండా మీకు మీరే మీ రిజల్ట్ చెక్ చేసుకోవడం మార్చుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా ఏ ఇండైరెక్ట్ रिजल्ट सुना रही हैं क्योंकि पहले से कहा हुआ है कि रिजल्ट सुनाएंगे और समय भी दिया हुआ है ఇండైరెక్ట్ గా రిజల్ట్ వినిపిస్తున్నారు బాబా యోగితు జ్ఞానితో కర్మాతీతాత్మలు అంటే ఎలా ఉంటారు దాని ధర్మామీటర్ ఆధారంతో మనం ఎలా ఉన్నాము అనేది మనకు తెలిసిపోతుంది కదా ఒక్కొక్క మురళిలో బాబా చెప్తూ ఉన్న దీన్ని బట్టి ముందుగానే బాబా ఇది వినిపిస్తున్నారు రిజల్ట్ వినిపిస్తారు బాబా సమయం కూడా ఇస్తున్నారు ఇప్పుడు అలా తయారు కావడానికి कभी 6 मास कभी 1 वर्ष दिया है फिर कई ये भी सोचते कि 6 मास तो पूरे हो गए कुछ सुनाए नहीं लेकिन बताया ना कि अभी फिर भी कुछ समय रहम दिल का है वरदान का है अभी चित्रगुप्त गुप्त है फिर प्रत्यक्ष होगा इसलिए फिर भी बाप को रहम आता है चलो 1 साल और दे दो फिर भी बच्चे हैं बाप चाहे तो क्या नहीं कर सकते सबकी एक एक बात एनोस कर सकते कई भोलानाथ समझते हैं ना तो कई बच्चे अभी भी बाप को भोला बनाते रहते भोलानाथ तो है लेकिन महाकाल भी है अभी वो रूप बच्चों के आगे नहीं दिखाते नहीं तो सामने खड़े नहीं हो सकेंगे इसलिए जानते हुए भी भोलानाथ बनते हैं अनजान भी बन जाते हैं लेकिन किस लिए बच्चों को संपूर्ण बनाने के लिए समझा బాబా చెప్తున్నారు సమయం కూడా ఇచ్చారు బాబా ఒక్కొక్కటి ఈ స్థితి ఇది ఈ స్థితి ఇది మీలో చెక్ చేసుకోండి ఉందా తయారయ్యారా అలా ఉంటున్నారా అని అడుగుతూ
తయారవ్వటానికి ఎన్ని నెలలు కావాలి అడుగుతూ కూడా అప్పుడప్పుడు 6 నెలలు టైం ఇచ్చారు బాబా. అప్పుడప్పుడు 1 సంవత్సరంలో ఇలా తయారు కండి అని టైం ఇచ్చారు. అయితే కొంతమంది ఆలోచనలేంటంటే 6 నెలలు పూర్తయిపోయి బాబా మన రిజల్ట్ ఏం చెప్పలేదు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాబా చెప్పారు కదా! కొద్ది సమయం ఇప్పుడు దయాహృదయ రూపము, వరదానాలు ఇచ్చే రూపమే బాబాది నడుస్తుంది. ఇప్పుడు ఇంకా చిత్రగుప్త రూపం లేదు బాబాది. చిత్రగుప్తుడి రూపం గుప్తంగా దాగి ఉంది. ఆ టైం వచ్చేటప్పుడు చిత్రగుప్తుడి రూపాన్ని కూడా ధరించవలసి వస్తుంది బాబా. అందువలన ఇప్పుడు సమయంలో ఇంకా బాబాకైతే దయ కలిగే రూపంలో ఉన్నారు. అందుకు బాబా అనుకుంటున్నారు పిల్లలు పురుషార్థం చెప్పిన మాదిరిగా లేకపోయేటప్పటికి. ఇంకో సంవత్సరం ఇద్దాంలే, ఇంకో 2 సంవత్సరాలు ఇద్దాంలే, ఇచ్చేద్దాము. పిల్లలే కదా అని. లేకపోతే బాబా కావాలనుకుంటే ఏం చేయలేరు. ఒక్కొక్కరి పేరు తీసుకొని కూడా అనౌన్స్ చేయాలంటే రిజల్ట్ అనౌన్స్ చేసేయగలరు బాబా. కానీ బాబా అలా చెప్పి 6 నెలలు, సంవత్సరంలో చెయ్యండని ఒక్కొక్కరి రిజల్ట్ తీసుకొని చెప్పకపోయేటప్పటికి కొంతమంది పిల్లలు బాబా ఏం చేస్తారులే అమాయకుడు భోలానాథుడు అనుకుంటున్నారు కదా! కాబట్టి కొంతమంది పిల్లలు ఇప్పటికి కూడా బాబాను భోలాగానే తయారు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా స్వయంగా చెప్తున్నారు భోలానాథుణ్ణి కానీ మహాకాలుణ్ణి కూడా నేను అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఆ రూపం పిల్లలు ఎదురుగా చూపించట్లేదు మహాకాలుని రూపం. లేకపోతే నా ఎదురుగా మీరు నిలబడలేరు కూడా అని చెప్తున్నారు బాబా మహాకాల రూపాన్ని ధరిస్తే. అందుకే తెలిసినప్పటికీ పిల్లల పొరపాట్లు భోలానాథుడుగా అయిపోతున్నారు బాబా ఇప్పుడైతే. అంజాన్ అంటే నాకేమి తెలియదులే అని చూస్తూ కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు బాబా. ఎందుకని? పిల్లలకు ఛాన్స్ ఇవ్వడానికి, పిల్లల్ని సంపూర్ణంగా తయారు చేయటం కోసం. समझा? बाप दादा ये सब नजारे देख मुस्कुराते रहते, क्या क्या खेल करते रहते, सब देखते रहते। इसलिए ब्राह्मण जीवन की विशेषताओं को स्वयं में चेक करो और स्वयं को संपन्न बनाओ. బాప్ దాదా ఈ దృశ్యాలన్నీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఏమేమి ఆట చూస్తున్నారు పిల్లలు, అన్ని పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు బాబా. అందువల్ల బ్రాహ్మణ జీవిత యొక్క విశేషతలను స్వయంలో చెక్ చేసుకోండి మరియు స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्वयोगी तो आत्मा, ज्ञानी तो आत्मा, बाप समान कर्मातीत श्रेष्ठ आत्माओं को सदा स्वयं के समय के महत्व को जान महान बनने वाले महान आत्माओं को सदा बाप के सर्व संबंधों का प्राप्ति का लाभ लेने वाले समझदार विशाल बुद्धि स्वच्छ बुद्धि सदा पावन बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? నలువైపులా ఉన్నటువంటి సర్వ యోగయుక్త ఆత్మలు, జ్ఞానయుక్త ఆత్మలు, బాబా సమానంగా కర్మాతీతమైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయం యొక్క సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని మహాన్గా తయారయ్యే మహాన్ ఆత్మలకు, సదా బాబా యొక్క సర్వ సంబంధాలు సర్వ ప్రాప్తుల యొక్క లాభాన్ని తీసుకునేటటువంటి తెలివైన విశాల బుద్ధి స్వచ్ఛ బుద్ధి సదా పావనంగా ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. पार्टियों से मुलाकात, सदा अपने को सर्वशक्तियों से संपन्न मास्टर सर्वशक्तिवान आत्मा ये अनुभव करते हो. సదా తమను తాము సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? बाप ने सर्व शक्तियों का खजाना वर्षे में दे दिया तो सर्व शक्तियां अपना वर्षा अर्थात खजाना है. బాబా సర్వశక్తుల యొక్క ఖజానా వారసత్వ రూపంలో ఇచ్చేసారు కదా. కాబట్టి సర్వశక్తులు తమ వారసత్వం అంటే ఖజానా, అప్నా ఖజానా సాత్ రేతా హైనా. కాబట్టి సర్వశక్తుల యొక్క ఈ ఖజానా సదా తోడుంటుంది కదా. బాప్ దాదాన్ని
दिया बच्चों का हो गया. तो जो चीज अपनी होती है वो स्वतः याद रहती. బాప్ దాదా మీకు ఇచ్చేసారు కదా, అప్పుడు పిల్లలు అయిపోయాయి కదా ఈ సర్వశక్తులు. ఏ వస్తువు అయితే మనది అయిపోతుందో అది స్వతహాగా గుర్తుండిపోతుంది. वो जो भी चीजें होती है वो विनाशी होती है. और ये वर्षा कोई जला दे, कोई लूट ले, ऐसे खजाना नहीं. जितना ఖర్చే उतना बढ़ने वाला है. లౌకికంలో ఏది వారసత్వం దొరుకుతూ ఉంటది చూడండి లౌకిక తండ్రి నుండి, అది రేపటికైనా సమాప్తి అయిపోవచ్చు కదా. కానీ బాబా ఇచ్చే ఖజానాలు వారసత్వం ఏంటి? ఎవరు కాల్చలేరు, ఎవరు దోచుకోలేరు. అలాంటి ఖజానా కాదు, అవినాశి. ఇంకా ఇది ఎంత ఖర్చు పెడితే అంత పెరిగిపోతూ ఉంటది కూడా ఈ ఖజానా. जितना ज्ञान का खजाना बांटो उतना ही बढ़ता जाएगा. ఎంతైతే ఈ జ్ఞానం యొక్క ఖజానా పెంచుతూ పంచుతూ వెళ్తారో అంత పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సర్వ సాధన్ బి స్వతः ही प्राप्त होते रहेंगे. సర్వ సాధనాలు కూడా స్వతహాగానే లభిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. तो सदा के लिए वर्षे के अधिकारी बन गई, ये खुशी रहती है ना. वर्षा भी कितना श्रेष्ठ है, कोई अप्राप्ति नहीं, सर्व प्राप्तियां है. కాబట్టి సదాకాలానికి వారసత్వానికి అధికారిగా తయారైపోయారు కదా, అటువంటి ఖజానా అటువంటి వారసత్వం ఇచ్చారు బాబా. ఈ ఖుషి ఉంటుంది కదా బాబా నుండి. ఎలాంటి వారసత్వం, వారసత్వం కూడా ఎంత శ్రేష్టమైంది పొందేము. ఎలాంటి అప్రాప్తి అనేది లేదు, సర్వప్రాప్తులు ఇచ్చారు బాబా. అచ్చా, अमृत वेले विदाई के समय दादियों से तथा दादी निर्मल शांत से बाप दादा की मुलाकात. అమృత వేళ వేడుకోలు తీసుకుంటున్న సమయంలో దాదీలతో పాటు నిర్మల శాంత దాది అంటే బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక పుత్రిక వీరితో బాప్ దాదా కలుస్తున్నారు. మిగిలిన దాదీలు నిర్మల శాంత దాదీతోని. महारथियों के हर कदम में सेवा है, चाहे बोले चाहे नहीं बोले, लेकिन हर कर्म हर చలన్ में సేవ है. మహారథుల యొక్క ప్రతి అడుగులో సేవ అనేది ఉంది. మాట్లాడినా మాట్లాడకపోయినా గాని వారు చేసే ప్రతి కర్మ ప్రతి నడవడికలో సేవ అనేది ఇమిడి ఉంది. దాదీలను బాబా అలా వర్ణిస్తున్నారు. సేవా బినా ఎక్ సెకండ్ भी रह नहीं सकते. चाहे मनसा सेवा में हो, चाहे वाचा सेवा में, चाहे संबंध संपर्क से, लेकिन निरंतर योगी भी है तो निरंतर सेवादारी भी है. సేవ లేకుండా ఒక సెకండ్ కూడా ఉండలేరు అన్నమాట మహారథులు అంటే. మనసా సేవ అయినా జరుగుతూ ఉంటుంది, వాచ ద్వారా అయినా సేవలో ఉంటారు, సంబంధ సంపర్కం ద్వారా అయినా. కానీ ఏ రకంగా అయినప్పటికీ కానీ నిరంతర యోగిగా కూడా ఉంటున్నారు, నిరంతర సేవాదారిగా కూడా ఉంటున్నారు. अच्छा है जो मधुबन में खजाना जमा किया वो सभी को बांट के खिलाने लिए जा रही हो. మంచిదే. వాళ్ళు ఎక్కడికో సేవ కోసం వెళ్తున్నారు దాదీలు, దానికోసం బాబా చెప్తున్నారు. మధుబన్లో జమ చేసుకుంటున్నారు కదా ఖజానా మీరు, అది అందరికీ పంచటానికి తినిపించటానికి వెళ్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. महारथियों का स्थान पर रहना भी अनेक आत्माओं का स्थूल सहारा हो जाता है. जैसे बाप छत्र छाया, ऐसे बाप समान बच्चे भी छत्र छाया बन जाते हैं. మహారాజులు ఒక స్థానానికి చేరడం ఉండడం కూడా అనేక ఆత్మలకు స్థూలమైన ఆధారంగా తయారవడం అవుతుంది. ఎలాగైతే బాబా ఛత్రఛాయో అలాగే బాబా సమానంగా పిల్లలు కూడా ఛత్రఛాయ గా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా దాదిల్ని ఉద్దేశించి. सभी देख करके कितने खुश होते हैं. तो ये वरदान है सभी महारथियों को. ఎందుకంటే దాదీల హాజరీతో అందరూ ఎంత ఖుషి అయిపోతూ ఉంటారు కదా వాళ్ళు రాగానే ఎక్కడికైనా. అంటే ఇది అందరూ మహారథులకి బాబా యొక్క వరదానం ఇది అని చెప్తున్నారు బాబా. आंखों का वरदान, मस्तक का वरदान, कितने वरदान है. हर कर्म करने वाली निमित्त कर्मेंद्रियों को वरदान है. नैनों से देखते तो क्या समझते, सभी समझते हैं कि बाप की नजर का इन आत्माओं की नजर से अनुभव होता है. तो नैनों को वरदान हो गया ना, मुख को वरदान है, इस चेहरे को वरदान है, कदम कदम को वरदान है. कितने वरदान है, क्या गिनती करेंगे. औरों को तो वरदान देते, लेकिन आपको पहले से ही वरदान मिले हुए है. బాబా చెప్తున్నారు మహారథుల యొక్క కళ్ళల్లో
కళ్ళకు కూడా వరదానాలు ఉన్నాయి, కళ్ళల్లో కూడా. వాళ్ళ మస్తకంలో కూడా వరదానం. ఎంత వరదానాలు ఉన్నాయి. ప్రతి కర్మ చేసే నిమిత్త కర్మేంద్రియాలన్నింటికీ బాబా నుండి వరదానం లభించి ఉంది మహారథులకు అని చెప్తున్నారు బాబా. అందుకే వాళ్ళ నయనాలను చూసేటప్పుడు కూడా అందరూ ఏమనుకుంటారు, బాబా దృష్టి ఈ ఆత్మల యొక్క దృష్టి ద్వారా మాకు అనుభవం అవుతుంది అనుకుంటారు కదా. కాబట్టి నయనాల యొక్క వరదానమే కదా ఇది, మహారథుల యొక్క నయనాల్లో ఉండే వరదానం కదా. అలాగే వారి నోటికి కూడా వరదానం దొరికింది, వారి ముఖ కవలికలన్నింటికి వరదానం ఉంది, అడుగు అడుగుకి కూడా వరదానం ఇచ్చి ఉంచారు మహారథులకు బాబా. ఎన్ని వరదానాలు ఉన్నాయి, ఏం లెక్క పెడతారు. ఇతరులకు వరదానాలు ఇస్తూ ఉంటారు మీరు, కానీ మీకు ముందుగానే वरदानालु ఎన్నో లభించి ఉన్నాయి. जो भी कदम उठाओ वरदानों से జోలి బరి హుయి. మీరు ఏది అడుగు వేసినా ప్రతి అడుగులో వరదానాల యొక్క జోలి నిండిపోయి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जैसे लक्ष्मी को दिखाते हैं ना, उसके हाथ में धन सभी को मिलता ही रहता है, थोड़े समय के लिए नहीं, सदा संपत्ति की देवी बन संपत्ति देती रहती. तो ये किसका चित्र है? బాబా చెప్తున్నారు, లక్ష్మిని చూపిస్తారు కదా, ఆమె చేతి నుండి ధనం అందరికీ లభిస్తూనే ఉంటుంది. కొద్ది సమయం కోసం కాదు, సదా సంపత్తి యొక్క దేవి అయి సంపద ఇస్తూనే ఉంటుంది. ఇది ఎవరి చిత్రము? तो कितने वरदान है, बाप तो कहते कोई वरदान रहा ही नहीं तो फिर क्या दे. ఎవరి చిత్రం ఇది? ఎన్ని వరదానాలు ఇవి? సంపదలు ఇవ్వడం అంటే వరదానాలు కదా. ఇది కూడా మీ హస్తానికి బాబా వరదానం ఇచ్చారు కదా. బాబా అయితే చెప్తున్నారు, ఏ వరదానము మిగిలిపోలేదు, అన్ని వరదానాలు మీకు ఇచ్చాను. वरदानों से ही सजे हुए चल रहे हो. जैसे कहते ही ना, हाथ घुमाया तो वरदान मिल गया, तो बाप ने तो समान भाव का वरदान दिया, इसे सब वरदान मिल गए. వరదానాలతోనే అలంకరింపబడి నడుస్తున్నారు మీరు మహారథులు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే చెప్తారు కదా, చెయ్యి ఇలా తిప్పితే వరదానాలు దొరికేస్తాయి అని. కాబట్టి బాబా సమాన భవ అనే వరదానం ఎప్పుడైతే ఇచ్చేసారో బాబా, దీంతో అన్ని వరదానాలు లభించేసాయి మీకు అని చెప్తున్నారు బాబా. जब बाप अव्यक्त हुए तो सभी को समान भाव का वरदान दिया ना, सिर्फ सामने वालों को नहीं, सभी को दिया. ఏ రోజైతే బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారో అప్పుడే అందరికి సమాన భవ అనే వరదానం ఇచ్చారు కదా. ఏమని? బాబా ఇప్పుడు గుప్తమైపోయారు, పిల్లలే బాబా సమానమే ముందుకు రావాలి రంగంలో అని. కేవలము తన ఎదురుగా ఉండే పిల్లలకి ఇవ్వలేదు బాబా ఈ వరదానము, అందరికీ ఇచ్చారు విశ్వవ్యాప్తంగా. సూక్ష్మ రూప్ మే సబ్ మహావీర్ బాప్ కే సామ్నే రహే और वरदान मिला. సూక్ష్మ రూపంలో మహావీరులందరూ బాబా ఎదురుగా ఉన్నారు, అందరికీ కూడా బాబా నుండి ఈ వరదానం లభించింది. अच्छा, आप लोगों के साथ सभी की दुआई और दवाई है, इसलिए बड़ी बीमारी भी छोटी हो जाती है. सिर्फ रूपरेखा दिखाती लेकिन अपना दाम नहीं लगा सकती है, सूली से कांटे के रूप दिखाती. बाकी तो बाप का हाथ और साथ सदा है ही. బాబా చెప్తున్నారు, మీ వెనుక అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి, మరియు ఔషధం కూడా ఉండని ఉంది, తీసుకుంటూనే ఉన్నారు మీరు. అందుకే పెద్ద రోగాలు కూడా చిన్న రూపంలో వెళ్ళిపోతున్నాయి. కేవలం వాటి రూపురేఖ చూపించడానికి వస్తున్నాయి, కానీ వాటి శక్తిని మీ మీద ఉపయోగించలేకపోతున్నాయి. శూలం లాంటి రోగం కూడా ముళ్ళు మాదిరిగా మారిపోయి వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. ఎందుకని? బాబా తోడు ఉంది, అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి, దాంతోపాటు మెడిసిన్. అందుకే ఆశీర్వాదాలు సంపాదించుకొని ఉంచుకుంటే అవి ఎప్పటికైనా పనికొస్తాయి మనకి. మరి బాబా తోడు ఎలాగో ఉంది? బాబా చెయ్యి కూడా సదా ఉండని ఉంది మీకు. హర్ కదం మే హర్ బోల్ మే బాప్ కి దువా దవా మిల్తి రేతి, ఇస్లే బేఫికర్ రహో. ప్రతి అడుగులో ప్రతి మాటలో కూడా, మాటల ద్వారా కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ప్రతి అడుగులో ప్రతి మాటలో బాబా యొక్క ఆశీర్వాదాలు, బాబా యొక్క ఔషధము లభిస్తూనే ఉంటుంది. అందుకని
నిశ్చింతగా ఉండండి అని చెప్తున్నారు బాబా. इससे फ्री कब होंगे? ऐसे फ्री हो जाओ तो फिर सूक्ष्म वतन में पहुंच जाओ, इससे औरों को भी बल मिलता है. బాబా చెప్తున్నారు, చింత నుండి ఎప్పుడు ఫ్రీ అవుతారు మీరు? ఫ్రీ అయిపోతే సూక్ష్మవతనంలో చేరిపోతారు. దీనివలన ఇతరులకు కూడా మీ నుండి బలం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఏ బీమారీ भी आप लोगों की सेवा करते तो बीमारी बीमारी नहीं है, सेवा का సాధన్ హే. బాబా చెప్తున్నారు, మహారథులు, మీకు అనారోగ్యం వచ్చినా కూడా అది సేవ చేయడానికి వస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి అనారోగ్యం అనారోగ్యం కాదు, సేవ చేయటానికి ఒక సాధనము అనుకోండి అని చెప్తున్నారు బాబా. नहीं तो और सब समझेंगे कि इन्हों को तो मदद है, इन्हों को अनुभव थोड़े ही है, लेकिन अनुभवी बनाए और उनको हिम्मत दिलाने की सेवा के लिए थोड़ा सा रूपरेखा दिखाती है. బాబా చెప్తున్నారు, లేకపోతే అందరూ ఏమనుకుంటారు, వీళ్లకు సహయోగం ఉంది, ఏ బాధలు లేవు, వీళ్ళకి ఏమైనా అనుభవం ఉందా అని అనుకుంటారు. అందుకే మీకు అనారోగ్యం రావడం వలన కూడా ఏమవుతుంది, చూడు వీళ్ళు ఇలాంటి అనారోగ్యాన్ని కూడా వాళ్ళ శక్తి బాబా తోడు ఉపయోగించుకొని ఎలా పాస్ చేశారు అని ఒక సేవ జరుగుతుంది. మిమ్మల్ని అనుభవిగా తయారు చేసి మీ ద్వారా ఇతరులకు కూడా ఒక సాహసాన్ని ఇప్పించే సేవ కోసమే ఈ అనారోగ్యం యొక్క రూపురేఖ చూపిస్తుంది మీ పైన అని చెప్తున్నారు బాబా. ఎంత ఊహ్యమైన పాయింట్ చెప్పారు బాబా. దాదీలకే కాదు, మనకి కూడా అనారోగ్యం వస్తే ఇదే మనం అనుకోవాల్సి ఉంటుంది కదా. నహీ తో సభీ దిల్ షికస్త్ హో జాయ్. లేకపోతే అందరూ ఏ అనారోగ్యం వచ్చినా హృదయ నిరాశలోకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, దాదీలు మరి వాళ్ళ యోగ శక్తితో ఎంత సాధించారు, మనం కూడా బ్రహ్మా బాబా కూడా కర్మయోగంతో కర్మభోగాన్ని జయించాను అని ఒక ఎగ్జాంపుల్ మన ఎదురుగా వస్తుంది. నిరాశ పడిపోకుండా అనారోగ్యంతో आप सभी एग्जाम्पल रूप से थोड़ी रूपरेखा देखते బాకీ చుక్తూ हो गए, सिर्फ రూపురేఖ మాత్ర రహా हुआ. కాబట్టి మీరందరూ అనారోగ్యాన్ని అనుభవించి ఒక ఎగ్జాంపుల్ అయి రూపురేఖ, మీరు చిన్నది ఏదో రూపురేఖ కర్మభోగంది చూస్తున్నారు. మీ ద్వారా ఇతరులకు సాహసం కలగడం కోసం ఇంకా ఒక ముళ్ళు రూపంలో అది వెళ్ళిపోతుంది, చుక్త అయిపోతుంది. కేవలం రూపురేఖ మాత్రంగానే ఉంటుంది మీ దగ్గర అనారోగ్యం, అది పెద్దదే అయినప్పటికీ అని చెప్తున్నారు బాబా. अच्छा, विदेशी बाई बहनों से, विदेशी अन्य वकील तो మాట్లాడుతున్నారు బాబా. दिल से हर आत्मा के प्रति शुभ भावना रखना, यही दिल की థ్యాంక్స్ है. హృదయం నుండి ప్రతి ఆత్మ పట్ల శుభ భావన పెట్టుకోవడం, ఇదే హృదయం ద్వారా థ్యాంక్స్ చెప్పడం అంటారు. बाप की हर कदम में हर बच्चे को दिल से థ్యాంక్స్ मिलती रहती है. బాబా యొక్క ప్రతి అడుగులో ప్రతి అడుగు నుండి ప్రతి పిల్లలకు హృదయం నుండి థ్యాంక్స్ లభిస్తూ ఉంటుంది. పిల్లలకు థ్యాంక్స్ ఇస్తూ ఉంటారంట బాబా ప్రతి పిల్లలకు, పిల్లలు వేసే ప్రతి అడుగు ద్వారా. కానీ అది కరెక్ట్గా ఉన్నప్పుడు సంగమిको सर्व आत्मों के प्रति सदा के लिए థ్యాంక్స్ देने का समय कहेंगे. సంగమయుగమే అలాంటిది, సర్వ ఆత్మలకి కూడా సదాకాలానికి థ్యాంక్స్ చెప్పుకునే సమయం ఇది అని చెప్తున్నారు బాబా. సంగమయుగ పూరా ही థ్యాంక్స్ డే है, సంగమయుగమంతా థ్యాంక్స్ డే అని చెప్పచ్చు అని చెప్తున్నారు బాబా. सदा एक दो को शुभ कामना शुभ भावना देते रहो और बाप भी देते हैं. సదా ఒకరికొకరు శుభ కామన శుభ భావన ఇస్తూ ఉండండి, మరియు బాబా కూడా మీకు ఇస్తూ ఉంటారు. మీలో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు శుభ భావన శుభ కామన ఇస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. अच्छा, वरदान. खुशी के साथ शक्ति को धारण कर विघ्नों को पार करने वाले विघ्न जीत भवा. ఖుషితో పాటు శక్తిని ధారణ చేసుకొని విఘ్నాలను దాటి వెళ్ళేటటువంటి విఘ్న జీతులుగా కండి. ఖుషితో పాటు శక్తిని కూడా ధారణ చేసుకుని విఘ్నాలను దాటి వెళ్ళేటటువంటి విఘ్న జీతులుగా కండి. जो बच्चे జమా కన్నా జాంతే ఓ శక్తిశాలి బంతే. ఏ పిల్లలైతే జమ చేసుకోవటము అనేది తెలుస్తుందో ఏ పిల్లలకి, వాళ్ళు శక్తిశాలిగా తయారవుతూ ఉంటారు. यदि अभी अभी कमाया अभी अभी बांटा स्वयं में समाये नहीं तो శక్తి नहीं रहती. ఒకవేళ ఇప్పటికిప్పుడే సంపాదించారు, ఇప్పటికిప్పుడే పంచారు, స్వయంలో ఇముడ్చుకోలేదు అంటే ఆ శక్తి
ఉండదు. స్వయంలో దాచిపెట్టుకుని అంత జమ చేసుకోలేదు. సంపాదించాం వెంటనే ఖర్చయిపోయింది అంటే ఆ శక్తి నిలబడదు. సిర్ఫ్ బాంట్‌నే వ దాన్ కర్నేకి ఖుషి దేతి. దానివలన ఏంటంటే నేను ఇంత చక్కగా జ్ఞానము అందరికి ఇచ్చాను, ఇంత బాగా సేవ చేశాను, ఆ పంచాను, దానం చేశాననే ఖుషి మాత్రం ఉంటుంది. खुशी के साथ शक्ति हो तो सहज ही विघ्नों को पार कर विघ्नजीत बन जाएंगे. కానీ ఖుషి ఒక్కటి సరిపోదు. ఖుషితో పాటు శక్తి కూడా మనలో జమ అయి ఉండాలి మనం చేసే సేవలో. అప్పుడు సహజంగా విఘ్నాలను దాటి విఘ్నజేతులుగా తయారైపోతాము అంటున్నారు బాబా. फिर कोई भी विघ्न लगन को डिस्टर्ब नहीं करेंगे. అప్పుడు ఏ విఘ్నం కూడా మన లగ్నాన్ని డిస్టర్బ్ చెయ్యదు అని చెప్తున్నారు బాబా. इसलिए जैसे चेहरे से खुशी की झलक दिखाई देती है ऐसे శక్తి की झलक भी दिखाई दी. అందువలన ఎలాగైతే మీ ముఖ కవలికల నుండి ఖుషి యొక్క మెరుపు కనిపిస్తూ ఉంటుంది అలా శక్తి యొక్క మెరుపు కూడా కనిపిస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఖుషి శక్తి రెండు ఉండాలి అనేది అటెన్షన్ కలిగిస్తున్నారు బాబా. అప్పుడే ఏ విఘ్నము మిమ్మల్ని डिस्टर्ब చెయ్యదు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ परिस्थितियों में घबराने के बजाय उन्हें शिक्षक समझकर पाठ सीख लो. పరిస్థితుల్లో భయపడడానికి బదులు వాటిని శిక్షకుడుగా భావించి పాఠం నేర్చుకోండి. పరిస్థితుల్లో భయపడడానికి బదులు వాటిని శిక్షకుడుగా భావించి పాఠం నేర్చుకోండి. ఈరోజు 3వ ఆదివారం ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి బాబా పిల్లలందరూ కూడా 6:30 నుండి 7:30 వరకు విశేషంగా పరంధామంలో ఉన్నతమైన స్థితిలో లైట్ హౌస్ మైట్ హౌస్ ప్రకృతితో సైతం పూర్తి విశ్వానికి సర్చ్ లైట్ ఇచ్చే సేవ చెయ్యండి. ఈరోజు మరి ఆన్లైన్లో అందరూ యోగం చేద్దామంటే చేయొచ్చు. సాయంత్రం మీకు అందరికీ పాటలు అవి కూడా పెడతాం బాబాతో, యోగా కామెంటరీ కూడా. 6:30 నుండి 7 ఒకవేళ 7 నుండి 6:30 నుండి 7 యోగం మామూలుగా, 7 నుండి 7:30 దాది క్లాస్ ఏదైనా చదువుకొని లేదా 7 నుండి యోగా కామెంటరీతో యోగం చేసి దాని తర్వాత దాది క్లాస్ 8 వరకు చదువుకొని ముగించుకుందాం సాయంత్రం. అందరూ ఆన్లైన్లో మళ్ళీ అటెండ్ కండి. దానికోసం మళ్ళీ మీకు మెసేజ్ కూడా గ్రూప్లో పెట్టించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సెంటర్కి ఎవరు రావడానికి లేదు కాబట్టి ఇంట్లో అందరూ మళ్ళీ మన గ్రూప్ కలుసుకొని ఒక విధానంలో యోగం తప్పకుండా చేద్దాం మనము. దానికి కామెంటరీ కూడా చేయిస్తాం ఇక్కడ నుండి. ఓం శాంతి. संगम युग में शिव बाबा से, संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला,
तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा